వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. కలకత్తాలో జూనియర్ డాక్టర్పై అత్యాచార ఘటనను నిరసిస్తూ రాజోలు మండలం పరిధిలోని తాటిపాకలో వైద్యులు ర్యాలీ నిర్వహించారు. తాటిపాక పిహెచ్సి నుంచి ప్రారంభమైన ర్యాలీ తాటిపాక కూడలి వద్దకు చేరుకునేసరికి మానవహారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పిహెచ్సి వైద్యుల సంఘం అధ్యక్షుడు ఫణికిరణ్, సంయుక్త కార్యదర్శి మణికుమార్, దివ్యదర్శిని సురేంద్ర, ఎంపీపీ కేతా శ్రీనివాస్ పాల్గొన్నారు. తవనంపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాధనాన్ని వృధాగా ఖర్చు చేయరాదని అధికారులను సూచించారు. ప్రతి రూపాయిని వారికి ఉపయోగపడేలా ఖర్చు చేయాలన్నారు. మండల అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు డ్రైవర్ కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఓ డ్రైవర్ కు ఎలక్ట్రిక్ ఆటో అందజేశారు. గుడివాడలో ఇటీవల అన్నా క్యాంటీన్ ను సీఎం చంద్రబాబు పునః ప్రారంభించిన విషయం తెలిసిందే. క్యాంటీన్ ప్రారంభ సభలో బ్యాటరీ ఆటో సమకూరుస్తానని ఆటో డ్రైవర్ రజనీకాంత్ కు చంద్రబాబు హామీ ఇచ్చారు. గంటల వ్యవధిలో రజనీకాంత్ కు 3.9 లక్షల రూపాయల విలువైన ఎలక్ట్రిక్ ఆటోను అధికారుల చేత సీఎం అందజేశారు. ధర్మవరం మండలంలోని పోతుల నాగేపల్లి గ్రామ సమీపంలో గల వంక ఉధృతంగా ప్రవహించింది. శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షం వల్ల పలు ప్రాంతాల నుంచి వరద నీరు ఉధృతంగా రావడంతో వంక పొర్లింది. 3 నెలలుగా వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో భారీ వర్షం వల్ల వంకలు, వాగులు వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తూ నీరు చెరువులోకి చేరుతుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 9 గంటలు కరెంట్ ఇవ్వాలని అన్నమయ్య జిల్లా నందలూరు మండలానికి చెందిన రైతులు సిద్ధవరం గోపిరెడ్డి, బొల్లు శంకరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారు నందలూరులో మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల బాధలను అర్థం చేసుకోవాలని అన్నారు. కరెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల వరి పైరులు ఎండిపోతూ ఉన్నాయన్నారు. పల్స్ పోలియో నిర్మూలనలో రోటరీ క్లబ్ కాకినాడ సెంట్రల్ సేవలో అభినందనీయమని రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ సూర్య కళామందిరంలో రోటరీ క్లబ్ కాకినాడ సెంట్రల్ ఆధ్వర్యంలో పల్స్ పోలియోపై విముక్తి పేరుతో ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014లో దేశంలో పోలియో నిర్మూలన అయిందన్నారు. అయితే పక్క దేశం పాకిస్తాన్లో పల్స్ పోలియో కేసులు ఉన్నాయన్నారు. కలకత్తా వైద్య కళాశాల జూనియర్ డాక్టర్పై అత్యాచారం, హత్య ఘటనలో బాధితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ ఉరవకొండలో కమ్యూనిటీ ఆసుపత్రి వైద్యులు, వైద్య సిబ్బంది తమ విధులను బహిష్కరించి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. టవర్ క్లాక్ వరకు ర్యాలీ నిర్వహించారు. జూనియర్ డాక్టర్పై కొందరు దుండగులు అత్యాచారం చేసి హత్య చేయడం దారుణమన్నారు. సభ్య సమాజం ఈ ఘటనను తీవ్రంగా ఖండించాలని కోరారు. జిల్లా విద్యాశాఖ ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్ కాంప్లెక్స్లు నిర్వహించాలని ఎంఈఓలు పేడాడ దాలినాయుడు, ఉప్పాడ శాంతారావు ఆదేశించారు. నరసన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ మేరకు ప్రధాన ఉపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ స్కూల్ కాంప్లెక్స్లను ఈ నెల 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు నిర్వహించాలని వివరించారు. ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం వీటిని చేపట్టాలని స్పష్టం చేశారు. మాచర్ల నియోజకవర్గంలోని ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో మాచర్ల స్థానిక ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి చేతుల మీదుగా యూనియన్ జెండాను ఆవిష్కరించారు. జిల్లా నాయకుడు మురళి అనంతరం మాట్లాడుతూ 1957 ఆగస్టు 17వ తేదీన మాణికొండ చలపతిరావు స్థాపించిన ఏపీయూడబ్ల్యూజే యూనియన్ జర్నలిస్టుల సమస్యల కోసం 6 దశాబ్దాలుగా పైగా అలుపెరగని పోరాటం చేస్తూనే ఉందన్నారు. 30 ఏళ్లుగా హక్కు అనుభవం కలిగిన తన ఇంటికి పరిహారం చెల్లించకుండా అధికారులు కూల్చేందుకు యత్నించడం బాధాకరమని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తాడిపత్రి మండల పరిధిలోని హుసేనాపురంలో ముసలయ్య నాయకుడుకు చెందిన 75 సెంట్ల భూమి తాడిపత్రి నంద్యాల ప్రధాన రహదారి ఏర్పాటుకు అధికారులు సేకరించారు. అయితే ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండా ఇంటిని కూల్చేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నామన్నారు.